ఎత్తైన మంచు పర్వతాల మధ్య ఉన్న తపోవనం అనే చిన్న ఆశ్రమం. అక్కడ సాధువులు ధ్యానం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒక దీపం, ఆత్మదీపం, రాత్రి మొత్తం వెలుగుతుంటుంది. ఆ దీపం ఎప్పుడూ ఆరిపోదని చెబుతారు. ఎందుకంటే అది దేవతల ఆశీర్వాదంతో వెలుగుతుందని విశ్వసిస్తారు. ఒకరోజు హైదరాబాద్ నుంచి 3 స్నేహితులు అర్జున్, మేఘన, రాజు హిమాలయ ట్రిప్కు వెడతారు. స్థానికులు వారిని హెచ్చరిస్తారు. తపోవనం దగ్గర రాత్రికి ఎవరూ ఆగరాదు. అక్కడ దీపం ఆరితే ప్రాణం పోతుంది. కాని వాళ్ళు ఆ మాట వినరు. చలి ఎక్కువ అవుతుంది కాబట్టి ఆశ్రమం దగ్గరే టెంట్ వేస్తారు. రాత్రి 12ంటికి దీపం ఒక్కసారిగా ఆరిపోతుంది. వెంటనే గాలి గుండరంగా చుట్టి మానవరూపం లేని నీడలు తిరుగుతాయి. మేఘన కేక వేస్తుంది, దీపం మళ్లీ వెలిగించాలి. అర్జున్ దీపం దగ్గరకు పరిగెత్తి మాచీస్ వెలిగిస్తాడు. కాని మంట రావడం లేదు. రాజు వెనక్కి తిరిగితే మేఘన కనిపించదు. చుట్టూ మంచులో కాళ్లముద్రలు కనిపిస్తాయి. కాని ఆ ముద్రలు మనుషులవి కావు. అవి ఎవరినో లాకెడుతున్నట్లు కనిపిస్తాయి. అర్జున్ భయంతో దీపాన్ని గుండెల దగ్గర పెట్టుకుని మంత్రంలాంటి పదాలు ఉచ్చరిస్తాడు. ఒక్కసారిగా ఆ దీపం వెలిగిపోతుంది. దీపం వెలిగిన క్షణంలో గాలి ఆగిపోతుంది. ఆశ్రమం మళ్లీ నిశ్శబ్దంగా మారుతుంది. కాని మేఘన తిరిగి రాదు. తరువాతి రోజు స్థానికులు చెబుతారు, ప్రతిసారి ఆత్మదీపం ఆరితే ఒక ఆత్మకు కొత్త శరీరం కావాలి. ఈసారి అది మేఘనది. ఇప్పటికీ రాత్రి తపోవనం దగ్గర దీపం వెలిగినప్పుడు మంచు మేఘాల మధ్య మేఘన ముఖం మసకగా కనిపిస్తుంది అంటారు.